మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాము. హ్మ్. నిఖిత గుడిసెల అనే అమ్మాయి 27 ఏళ్ల అమ్మాయి కొలంబియా రాష్ట్రంలోని మేరీల్యాండ్‌లో చనిపోయింది. హ్మ్. మిస్టీరియస్ కండిషన్‌లో. దాని తర్వాత బాడీని తీసుకురమ్మని తల్లిదండ్రులు కోరారు. కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నాడు. హ్మ్. మన విదేశాంగ శాఖ తో కూడా మాట్లాడాడు. సో, మొత్తంగా వీళ్ళ మన గవర్నమెంటు, అక్కడున్న ఎంబసీ, తర్వాత అమెరికా అధికారులు వీళ్ళంతా కలిసి కో కోఆర్డినేట్ చేసుకొని బాడీనైతే నిన్న తీసుకొచ్చారు. హ్మ్. ఈరోజు ఆమె అంత్యక్రియలు చేస్తున్నారు. సో, ఈ నేపథ్యంగా చాలా విషయాలు బయటకొచ్చాయి. అసలు ఈమెను ఎవరు చంపారు? కారణం ఏంటి? ఇప్పటివరకు ఏందంటే నిఖిత వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చంపాడు అనేది ఎక్కువగా మీడియాలో వచ్చింది. అయితే హ్మ్. నిన్న వాళ్ళ నాన్న కన్నీళ్లతో మీడియాను వేడుకున్నాడు. నిజాలు రాయండి, అబద్ధాలు రాయకండి. ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయకండి. మా ప్రైవసీకి భంగం భంగం కలిగిస్తుంది. కలిగించకండి. మా ప్రైవసీని గౌరవించండి. హ్మ్. నాకిద్దరు కూతుర్లు, ఒక కూతుర్ని ఇలా కోల్పోవడం నాకు అతి పెద్ద దుఃఖం మా కుటుంబానికి. మా ఎమోషన్స్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది ఇదని మీడియాతో వేడుకున్నాడు. అలాగే నిజాలు చెప్పండి అని కూడా చెప్పాడు. హ్మ్. సరే, ఇప్పటివరకు ఈ కేసులో మనం అమెరికన్ మీడియా గాని, అమెరికాలో ఏం జరిగింది, అక్కడ ఏం చెప్పారు, అట్లాగే చెన్నైలో ఇతను అర్జున్ శర్మ అనే అతను ఈ అమ్మాయిని చంపాడు. చంపిన తర్వాత చెన్నై వచ్చాడు కాబట్టి, అక్కడ చెన్నైలో కూడా ఈ అర్జున్ శర్మ గురించి కొంత రాశారు. హ్మ్. సో, ఈ విషయాలన్నీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదేందంటే డిసెంబర్ 31న అరౌండ్ 7 గంటల రాత్రి తర్వాత ఈ మర్డర్ జరిగినట్టుగా అక్కడ హోవర్డ్ కౌంటీ పోలీసులు హ్మ్. కేసు నమోదు చేశారు. ఇదేమైందంటే జనవరి 2న హ్మ్. ఈ హోవర్డ్ కౌంటీ పోలీసులకి అర్జున్ శర్మ అనే అతను 911 అంటారు అక్కడ. 911 ఎమర్జెన్సీ కాల్ సర్వీస్ ఉంటది. ఆ ఎమర్జెన్సీ కాల్‌లో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా మా ఫ్రెండు నిఖిత గుడిసెల అనే అమ్మాయి మిస్ అయింది. కనిపించట్లేదు. ఫోన్ గూడా స్విచ్ ఆఫ్ వస్తుందనేది కంప్లెయింట్, 2 రోజులుగా కనిపించట్లేదు అని చెప్పారు. వాళ్ళు మామూలుగా అలాగ వచ్చినప్పుడు డీటెయిల్స్ అంతా రాసుకుంటారు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ దగ్గర డేటా బ్యాంక్ ఉంటది కాబట్టి, హ్మ్. వాళ్ళు నిఖిత గుడిసెల ఇవన్నీ కొడితే మొత్తం వచ్చేస్తది. అలాగే ఆ అమ్మాయి డీటెయిల్స్ అంతా వచ్చింది. వాళ్ళు మిస్సింగ్ కేస్‌గా నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అయితే వాళ్ళకేవో డౌట్‌లొస్తాయి గదా! అవును. ఇతన్ని అడుగుదాం అనుకుంటే ఇతను లేడు. హ్మ్. చూస్తే మళ్ళీ ఇతని పేరు అవన్నీ కూడా నమోదు చేసుకున్నారు. ఫోన్ నంబర్ గూడా వెళ్తుంది కాబట్టి ఇతను ఫోన్ చేసినప్పుడు, మొత్తంగా ఇతన్ని ట్రేస్ చేస్తే ఇతను అదే ఎప్పుడైతే కంప్లెయింట్ ఇచ్చాడో అదే రోజు ఇతను ఇండియాకొచ్చేసాడు. హ్మ్. దాంతో వాళ్ళకి డౌటొచ్చింది. సో, వచ్చి వాళ్ళు ఇతని రెసిడెన్స్‌ని ట్రేస్ చేశారు. అక్కడ కొలంబియాలో 10 హ 10,100 అని ఉంటది నంబరు. ట్విన్ రివర్స్ రోడ్ అని ఉంటది. ఆ హ్మ్. రోడ్‌లో ఉండే ఈ నంబర్ ఇంటికి వెళ్లారు. వెళ్లారు వీళ్ళు. వెళ్ళి ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికెళ్తే ఈ అమ్మాయి డెడ్ బాడీ ఉంది. కుళ్ళిన పరిస్థితిలో ఉంది. హ్మ్. తర్వాత కత్తిపోట్లున్నాయి. దాంతో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇతని మీద డౌటొచ్చేసింది. దాంతో వాళ్ళు మర్డర్ కేస్‌గా నమోదు చేసుకున్నారు. ఇతని మీద ఫస్టు ఆహ్, ఆర్డర్ మర్డర్ అని, సెకండ్ ఆర్డర్ మర్డర్ అని 2 పెట్టారనమాట. హ్మ్. ఫస్ట్‌దంటే అదేంటంటే ప్రీమెడిటేటెడ్ మర్డర్ అంటారు. అంటే ముందుగానే మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకొని హ్మ్. ఆ అమ్మాయిని తన అపార్ట్మెంట్‌కి పిలిపించి మర్డర్ చేయడాన్ని ఫస్ట్ ప్రేమ. మర్డర్ అంటారు. సెకండొచ్చి స్పాంటేనియస్‌గా హ్మ్. గొడవ జరిగినప్పుడు స్పాంటేనియస్‌గా చంపడాన్ని సెకండ్ 2 పెట్టారు. అయితే ఏది ప్రూవ్ అయితే దాన్ని బట్టి అతనికి శిక్ష ఉంటది. హ్మ్. ఫస్ట్ ఆర్డర్ క్రైమ్ అయితే అతనికి లైఫ్ పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడుతుంది. మాక్సిమం లైఫ్ అయితే పడుతుంది. హ్మ్. వితౌట్ పెరోల్. పెరోల్ కూడా రాదు. సెకండ్‌దైతే 40 ఏళ్ళు మాక్సిమం. హ్మ్. ఆహ్, పెరోల్ గూడా ఉంటది. సో, ఓకే. ఈ రెండిట్లో ఏదనేది చూడాలి. మొత్తానికి అది పెట్టారు. దాని తర్వాత ఫోర్త్‌న అఫీషియల్‌గా వీళ్ళకి చెప్పారు, పేరెంట్స్‌కి. పేరెంట్స్‌కి. హ్మ్. అయితే పేరెంట్స్ వైపు నుంచి స్టోరీ చూసుకుంటే, పేరెంట్స్ ఏందంటే 31st ఈ అమ్మాయి అక్కడి నుంచి న్యూ ఇయర్ బ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. పేరెంట్స్‌తో హ్యాపీగా మాట్లాడింది. ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయి అందుబాటులోకి రాలేదు వీళ్ళకి. వీళ్ళకి డౌటొచ్చింది. ఏమైంది? మామూలుగా అయితే రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటది గదా! అనేది వీళ్ళు అనుకున్నారు. ఇటు వాళ్ళ చెల్లె బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ దీంట్లో ఇంజినీర్‌గా పనిచేస్తుంది. వాళ్ళిద్దరూ గూడా మాట్లాడుకుంటారు. అక్క, చెల్లె గూడా. చెల్లెలకి కూడా అమ్మాయి కాంటాక్ట్‌లోకి రాలేదు. హ్మ్. దాంతో వాళ్ళు అక్కడ ఉన్న సర్కిల్ ద్వారా ట్రై చేశారు. ఈ అమ్మాయి వచ్చి కొలంబియాలో వీహెడా హెల్త్ అనే కంపెనీలో పనిచేస్తుంది. 4 ఇయర్స్ ఓకే. బ్యాక్ పోయింది. ఎంఎస్ చదివింది. ఎంఎస్ చదివినాక వీహెడా హెల్త్ అని ఒక హెల్త్ కేర్
కంపెనీలో డేటా అనలిస్ట్గా పనిచేస్తుంది. ఉమ్, సో వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి కూడా మాకేం తెలియదు అని చెప్తున్నారు. ఈ లోపల పోలీసులు అఫీషియల్గా ఇట్లా చనిపోయింది అది ఇది అని చెప్పారు. దాంతో వీళ్ళు ఒక్కసారిగా ఆ, దుఃఖంలోకి మునిగిపోయారు. అక్కడ నుంచి వీళ్ళు కిషన్ రెడ్డిని వాళ్ళని పట్టుకొని దీన్ని మాకు మా డెడ్ బాడీ నన్ను ఇప్పించండి, అట్లాగే అతనికి కఠిన శిక్ష పడే విధంగా చూడండి అనేది వీళ్ళ డిమాండ్స్ ఉమ్, ఉంది. ఈ లోపల ఏమైంది, పోలీసులు ఏమనుకున్నారు, అక్కడున్న వాళ్ళ ప్రాథమిక సమాచారం మేరకు వీళ్ళిద్దరూ గతంలో రూమ్మేట్స్ ఉన్నారంటే వీళ్ళిద్దరూ రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారనేది వాళ్ళు అనుకొని అక్కడ నుంచి లీక్ అయిపోయింది. అలాగే ఇంకా మీడియాకి చిన్న ముక్క దొరికితే చాలు అవును. కదా, వీళ్ళిద్దరూ ఎక్స్ లవర్ అనేది వచ్చేసింది. మనకి ఈవెన్ గ్రోక్ అది అడిగినప్పుడు కూడా గ్రోక్లో కూడా ఇది ఎక్స్ రిలేషన్షిప్ అన్నట్టు. బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ యాంగిల్ ఉందని పోలీసులు చెప్తున్నట్టుగా గ్రూప్ ఉమ్, కూడా చెప్పింది.